విశాఖలో స్పా ముసుగులో గుట్టుగా జరుగుతున్న వ్యభిచారాన్ని టాస్క్ ఫోర్సు రట్టు చేసింది. టాస్క్ ఫోర్సు పోలీసుల దాడుల్లో స్పా సెంటర్స్ గుట్టు బట్టబయలైంది. విశాఖ సిరిపురంలోని మినీ థాయ్ స్పా, రమాటాకీస్ రోడ్లోని థాయ్ స్పా సెంటర్స్లో వ్యభిచారం జరుగుతున్నట్లుగా తెలియడంతో టాస్క్ ఫోర్సు దాడులు చేసింది. నిందితుడు విజయవాడతో పాటుగా మరికొంత ప్రాంతాల నుంచి కూడా అమ్మాయిలను రప్పిస్తున్నట్లుగా టాస్క్ ఫోర్సు పోలీసుల విచారణలో వెల్లడైంది. గంటల టారిఫ్తో వ్యభిచారం చేయిస్తున్నట్లుగా తేలింది. నిర్వాహకులను, అమ్మాయిలను, విటులను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక స్పా సెంటర్స్ను సీజ్ చేశారు. 9 మందిని అరెస్టు చేసినట్లుగా పోలీస్ కమిషనర్ శంఖపత్ర బార్చి తెలిపారు. వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత స్పష్టంగా హెచ్చరించాము. వైజాగ్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలు జరపడానికి వీల్లేదు. అసాంఘిక కార్యకలాపాలు జరిపితే జైలు శిక్ష తప్పదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడికి ప్రత్యక్ష బృందం పంపించి దాడులు జరుపుతున్నాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నాకు పబ్లిక్ సమాచారం ఇస్తారండి. ఆ సమాచారం మేరకు మేము ఆ బృందాన్ని పంపిస్తూ ఉంటాము. ఈ రోజు వరకు చాలా స్పా సెంటర్ మీద దాడులు జరపడం జరిగింది. లాస్ట్ 24 అవర్స్లో 2 స్పా సెంటర్స్ మీద దాడులు జరిపి 9 మంది విక్టిమ్స్ని రెస్క్యూ చేయడం, ఆర్గనైజర్స్ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. ఈ సందర్భంగా స్పా సెంటర్ నిర్వాహకులు అందరికీ హెచ్చరిస్తున్నాం, లీగల్ బిజినెస్ చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం చేస్తే